అంటే ఆర్పి గారు ఆల్మోస్ట్ క్యాంపెయినింగ్ టైం నుంచి 2019 స్టార్టింగ్ నుంచి మీరు లేకపోయినా 2024 ఎండింగ్ అదే ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్స్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కీలకంగా ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, లేదా మీ యాంటీగా మాట్లాడడం అన్నీ జరుగుతున్నాయి. అండ్ గెలిచిన తర్వాత మంత్లీ ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడతారని మీరు ఆల్రెడీ చెప్పున్నారు. సో అంటే ఈ మంత్లీ ప్రెస్ మీట్లు పెట్టడానికి గల కారణం బ్యాక్ ఎండ్లో కంపల్సరీ టీడీపీ వాళ్ళు పెట్టి ఆర్పి గారిని మాట్లాడిస్తున్నారు. అదేం లేదు, ఒకరు చెప్తే మాట్లాడేది అనేది అది వేరే విషయంలో. కానీ ఈ విజయసాయి రెడ్డి విషయంలో నిన్న జగన్మోహన్ రెడ్డి చూసిన విషయంలో బాగా హట్ అయినా వాళ్ళు చేసేది తప్పు. మామూలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి అది నిజాలు మన ద్వారా తెలియాలని పెట్టాను అంతే. లేకపోతే ఆడకొచ్చేది ఏంది, ఆడ ఫోటోలు దిగేది ఏంది, లోపలికి వెళ్ళేది ఏంది, లోపల కూర్చొని అమ్మఒడి గురించి అడిగేది ఏంది, ఆడవరకు ఇది ఆడించే పద్ధతి, అది విషయం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దాదాపు 6 monthsలో అసలు ఆయన ఏం చేయలేరు అని కూడా అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా రోడ్లు లేకుండా అంత అవినీతి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నడిచిందే. అన్నీ మంచి చేసేవాళ్ళు ఇంకొక 50 సంవత్సరాలు నడుస్తుంది. ఏం అభివృద్ధి చేశాడు? దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి. నరేంద్ర మోడీ గారిని కలిసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కలిసి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారని చెప్పి చేయమని చెప్పు. ఎవరు వద్దన్నాడు? కర్రలు అన్నీ పట్టుకుని నుంచి బతుకుని పోయి చేసుకోమని చెప్పు. ఖాళీగా ఉన్నాడు. ఆ మనిషికి మైండ్ చెడిపోయింది. ఇక్కడ అసెంబ్లీలో చోట్లేదు, ఏదో చేసేసి ఇంకేదో చేసేసి ఏదో పేరు తెచ్చేసుకుందామని ఏదో నటిస్తున్నాడు. చేసుకోమని చెప్పు. సో ఇప్పుడు మన ఈ మిగతా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో గతంలో చాలా దారుణంగా బూతులు మాట్లాడడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందంటే, ఎలాంటి సంస్కృతి ఉండబోతుంది అంటే వీటన్నిటికీ చెక్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఇప్పుడే మొన్నే కదా వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 12 ఏళ్ళు 60 నెలలు ఉంది లేదా. సో నెలే కాబట్టి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక 6 నెలలు పోతే పూర్తిగా అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా 5 సంవత్సరాల్లో స్వర్ణమయం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అంటే ఇంకా కంప్లీట్గా వాలంటరీ వ్యవస్థ ఉండదు, తీసేశారు అని చెప్పేసి వీళ్ళందరూ వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఈ ఏదైతే పెన్షన్లు ఇవ్వాలో వాటికి వాలంటరీ వ్యవస్థ అవసరం లేదని నిరూపించారు అంతే. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల చేత ఇప్పించాలని, కానీ వాలంటరీ వ్యవస్థ దీనికి ఎందుకు వాడుకున్నామని చెప్పారు. అది వాలంటరీ వ్యవస్థ ఉంటుందా, దాని రూపంలో ఇంకోటి వస్తుంది అనేది వాళ్ళ విషయం.